హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మవారికి కానీ గుళ్ళో కానీ నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగల్ని ఇలా ఒకసారి చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నోరూరించి ఆ చక్కెర పొంగలి తయారీ విధానం చూసేద్దాం రండి. నేనైతే 3/4 గ్లాసులో బియ్యం తీసుకున్నాను. ఒక పావు కప్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను. బియ్యం పప్పు కలిపైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. వీటిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి దోరగా. పప్పు బియ్యం రెండు దోరగా లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చాక తీసేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నాం కదా మనం, ఆ గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని అన్నంలాగా వండుకోవాలన్నమాట పలుకుగా. బియ్యం అయితే నానబెట్టకూడదు, ముందే నానబెడితే మాత్రం అస్సలు బాగోదు. అదొక రకమైన స్మెల్ వస్తుంది. రోస్ట్ చేసి వాష్ చేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి అన్నంలాగా, అంతేగాని ముందే నానబెట్టేసి తర్వాత రైస్ లాగా వండకూడదు. ఒక గ్లాస్ రైస్ పప్పుకి మనం 1 గ్లాసు బెల్లం తీసుకోవాలి. అంటే మనం హాఫ్ బెల్లం హాఫ్ చక్కెర కూడా తీసుకోవచ్చు. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలంటే ఒక పావు కప్పు ఎక్స్ట్రా చక్కెర కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొన్ని లైట్గా వాటర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఆ బెల్లం పంచదార కరిగేంత వరకు ఉంచుకొని రైస్ ఇలా పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి కానీ లో ఫ్లేమ్లోకి కానీ టర్న్ చేసుకొని మనం ఇందాక కరిగించి పెట్టుకున్నాం కదా చక్కెరను బెల్లం, అది స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. బెల్లంలో ఇది షుగర్లో ఏమన్నా తుక్కు కానీ ఏమన్నా ఉంటే అది వడపోసినప్పుడు దాంట్లో వచ్చేస్తుంది. మనకి కింద ఏం పడదు, నోటికి అడ్డం లేకుండా ఉంటుంది తినేటప్పుడు. అది పక్కన ఉడుకుతుండగానే ఈలోపు మనమైతే నెయ్యి ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని దాంట్లో కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరిని వేయించుకోవాలన్నమాట. కొబ్బరి వేగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత ఈలోపు అది షుగర్ది అదంతా పీల్ చేసుకుంటుంది కదా రైస్. తర్వాత లైట్గా తేమ ఉన్నప్పుడు ఇది డ్రై ఫ్రూట్స్ నెయ్యి మిగతాది ఉంటుంది కదా అదంతా వేసేసి యాలకుల పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని కలిపేసి కొంచెం మూత పెట్టి ఉంచండి సిమ్లో. అది మగ్గుతూ ఉంటుంది. కానీ టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగలి కనుక రావాలంటే ఈ టైంలో ఏం చేయాలంటే మనకి కర్పూరం ఉంటుంది కదా, పచ్చ కర్పూరం తినేది వంటల్లో వేసుకునేది, అది వేసుకుంటే మీకు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఎంతో కమ్మనైన టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో కానీ రెసిపీ కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.